అండి ఇది ఉత్తరం వీధి గల స్థలం. అంటే ఇది ఇట్లా ఉత్తరం వీధి గల స్థలం ఇది. అయితే ఈ ఇంటికి ఉత్తర వాయువు నడక ఉంది. ఇక్కడ ఉత్తరాయణ నడక ఉండే కాక పశ్చిమ నైరుతి కూడా పెరిగింది. పశ్చిమ నైరుతి పెరిగి ఆగ్నేయం తగ్గింది, ఈశాన్యం పెరిగింది. కానీ ఈశాన్యంలో పెద్ద అరుగు ఉంది. అయితే ఈ ఇంటి యజమానికి విపరీతమైన పార్టీ ఉండేది. ఊర్లో పెద్ద రీకం చేస్తూ కొంచెం గొడవలు ఉండేటివి. గొడవల సాగులో ఈ ఇంటి యజమాని హత్య కాబడ్డాడు, అంటే చంపేసినారు. తర్వాత వీళ్ళు ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు వదిలి వెళ్ళిపోయినారు. అయితే ఈ యజమానికి ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. నైరుతి పెరిగితే సంతతి విభాగ విషయాల్లో చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. సకాలంలో అనుకున్న సంబంధాలు కుదరకపోవడం ఇలాంటి వల్ల జరుగుతాయి. అంటే ఎప్పుడైతే నైరుతి పెరిగిందో నైరుతి దోషాల వల్ల వివాహాలు కుదరవు. సంతతి క్రమశిక్షణ లేక చెడు నడతలు ఉంటాయి ఒక్కోసారి. అట్లాగే ఈయన కూతురుకు పెళ్ళైన తర్వాత భర్తను వదిలి ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే ఈ నైరుతి గొడవలతోనే ఇక్కడ చంపి ఇక్కడే పూడ్చినారని ఒక పుకారు. సరే, కథ ఇచ్చిపెట్టండి. ఈ స్థానంలో అరుగు ఉండడం వల్ల పెద్ద కుమారుడు అప్పుడే కూడా పెళ్లి చేసుకోలేదు. ఇక్కడ వాడు నేను మళ్ళా చంపాలా, నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటూ వాడు పెళ్లి పేరంటం ఏం చేసుకోలేదు ఇంతవరకు. ఆగ్నేయం తగ్గడం వల్ల ఈశాన్యం పెరిగింది కానీ సుఖం లేదు. ఉత్తరవాయంతో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు వదిలి ఊరు వదిలి వెళ్ళిపోయినారు. తర్వాత ఇంకో యజమాని కొన్నాడు దాన్ని. అయితే ఆయనకి ఇద్దరు కూతుర్లలో ఒక కూతురికి ఏదో అనుకోకుండా ఇబ్బంది కలిగితే ఎమ్మడే ఇల్లు వదిలిపెట్టి ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయినాడు. మూడో యజమాని కొన్నాడు. నాకు బాగుంది, నాకు ఇట్లా తీసే ఇది ఉండకూడదు అని చెప్తే నాకేనా కొన్నాక బాగుంది, బ్రహ్మాండం, నేను అట్లా ఇట్లా అన్నాడు. మన పోయిన సంవత్సరం ఇబ్బంది కలిగింది కొడుకు ఏదో పొరపాటు చేస్తే నేను ఇమ్మడే దాన్ని మార్చాలనే ఉద్దేశంతో నన్ను పిలిపిస్తే ఈ అరుగు తీసేసి ఈ వాయువులో ఉన్న డోర్ ఈ స్థానంలోకి రావాలి అంటే ఈ ప్లాన్ ఇచ్చి వచ్చినాను. ఈ పెరిగిన నైరుతిలా కట్ చేయమని చెప్పినాను. పెరిగిన నైరుతి కట్ చేసి ఇక్కడ బాత్రూమ్ లెట్రిన్ కట్టుకొని లెట్రిన్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ రేకులు ఉంచుకో అని చెప్పినాను. అంటే ఉత్తరం వాల్ వరండా వేసుకో, ఈ అరుగు తీసేయని చెప్పినాను. తీసేసిన తర్వాత ఈ సన్నం నడక వచ్చినట్టు చేసి కిచెన్ ఇక్కడికి మార్చి ఇక్కడ ఉన్న ఆగ్నేయం తగ్గిన కూడా ఇటుకతో చిన్నగా కట్టుకొని, అది 2 అడుగుల పండుగ పీకి చిన్నగా కట్టుకొని దాన్ని అంతా చక్కగా చేసుకోండి అని చెప్పి వచ్చినాను.